రంగంలోకి దిగాలిగా. రంగము లేదు లింగము లేదు. ఈ ఆస్తిపాస్తులన్నీ నీకు అప్ప చెప్పడానికి రప్పించాడు. ఇప్పుడు వ్యవహారాలు మొత్తం కోట్ల మీద నడుస్తాయి. ఏమి కనబడమే? అచ్చు దేవాయి అనిపించావయ్యా. ఇప్పుడు ఆ రాజశేఖరం నన్ను చూస్తే మండిపడతాను. ఇవాళ మండి పడలేదంటే నేను తీసుకొచ్చాను కనుక మళ్ళీ కోట్లో బాగా వెయ్యాలి. దానికి నువ్వు సహాయం చేయాలి. లోపలికెళ్ళి నాన్న ఈ వ్యవహారాలని చూసుకోవాలంటే మామయ్య నా పక్కన ఉంటాడు అని చెప్పు. కాదంటాడు. అంటాడు. ససేవరా వీల్లేదు అని చెప్పు. అది కాదంటాడు. అప్పుడు నా ఇష్టం అని చెప్పు. అది కూడా కాదంటాడు. అంటే నేను వెళ్ళిపోతానని చెప్పు. సరే అయితే వెళ్ళిపోతాను చెప్తా. అది గులిక మళ్ళీ ఆస్తి అంతా నా చేతుల్లోకి వచ్చేసినట్టుందిరా. నాకే ఆ చేతిలోనే ఉన్నట్టు అనిపిస్తుందండి. చూడు శ్రీధర్, ఇక నుంచి నీకు లీగల్ ప్రాక్టీస్ లేదు, ఏదీ లేదు. నా బాధ్యతలు కొన్ని నువ్వు తీసుకుంటే నాకేదో కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. డాడీ, ఒక్కసారిగా ఇంత బరువు మొయ్యాలంటే కష్టం. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి కాస్త టైం కావాలి. చదువుకున్నవాడివి, నీ కష్టం ఏమిటి? నువ్వు అర్థం చేసుకోలేకపోవటం ఏంటి? నో యు మస్ట్ టేక్ ఇట్ అప్. కథ మార్చేస్తున్నట్టున్నాడు. ఇంగ్లీష్ లో చెప్పినా చాలా బాగా చెప్పావు బావా. నా ఉద్దేశం కూడా అదే. నలిగినంతకాలం నలిగిపోయావు. ఇక నువ్వు నలిగిపోవడం నాకు బొత్తిగా ఇష్టం లేదు బాబు. శ్రీధర్ చెరుకు గళ్ళ ఉండే బాబు చెరుకు పిప్పిలా ఎలా అయిపోయాడు చూడు బాబు. ఆయన మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఆ బాధ్యతలను నువ్వు స్వీకరించాలి బాబు. తప్పదు. ఈ క్షణంలో ఇప్పుడే తప్పనిసరిగా స్వీకరించాలి బాబు. ఊరుకో మావయ్య, ఊరుకోలేదు బాబు, ఊరుకోలేదు. మరీ అంత ఎక్కువగా ఎడకు మావయ్య. చెప్తా చెబుదు గాని డాడీ, మావయ్య గురించి నాకు బాధ్యత, ఆశ అలాగే ఉండిపోయింది. ఇప్పుడే చెప్పాను మావయ్యతో తప్పకుండా చేస్తాను అని. అది అబ్బే నా గురించి ఎందుకు బాబు, నా సంగతి వదిలే. మీ నాన్న మనసు ప్రశాంతంగా ఉంటే నాకు అంతే కావాలి. దాని గురించి ఆలోచన. మావయ్య, నువ్వు మా గురించి ఆలోచించే ఇలా తయారయ్యా. ఇకనైనా నీ గురించి మమ్మల్ని ఆలోచించని. డాడీ, మీరు ఒక పని చెయ్యాలి. ఏమిటి బాబు? అబ్బా, నా మీద అభిమానంతో వాడేదో అంటాడు కానీ వాడి మాట నువ్వు పట్టించుకోకు బావా. ఈ బాధ్యతలన్నీ స్వీకరించడానికి నా అర్హత ఎక్కడ, నా వయసు ఎక్కడిది బావా? నీకు వయసు లేకపోవడం మావయ్య, నీ శక్తి నీకు తెలియదు. చెప్తా. చెప్పకు, నేను చెప్పేది విను. డాడీ, నేను గనక ఈ ఇంటికి వస్తే మావయ్య కాశీ వెళ్ళి బాగా గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నాడట. దానికి కావాల్సిన దారి ఖర్చులు, టిక్కెట్లు, ఏర్పాట్లు అన్ని మీరు చెయ్యాలి. అంతేనా మావయ్య? అంతేనా? డాడీ, ఈ విషయాలని నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. పూర్తిగా అర్థమైన తర్వాత మీరు అనుకున్న బాధ్యతలు నేనే తీసుకుంటాను. అంతవరకు మీరే చూడండి. మీ కొడుకుగా నేను ఎప్పుడు మీ పక్కనే ఉంటాగా. వెరీ వెల్ మై సన్, కమ్ ఆన్, ప్రాక్టీస్ చూద్దాం. కమ్ ఆన్ బాయ్స్, గెట్ టు వర్క్. ఏ మామయ్య, కాశీ వెళ్ళి బాగా గుండు కొట్టించుకుంటావా? చెప్తా. ఎప్పుడో వెళ్ళిన మనిషి ఇంతవరకు రాలేదంటే లింగం ఇంటి దాకా వెళ్ళొస్తానని వెళ్ళారు. అమ్మా అమ్మా, ఆయన లింగం గారింటి దగ్గర లేరమ్మా. లింగం గారితో కలిసి పట్నం వెళ్ళారంట. ఆ చచ్చు చెప్పాడు. లింగంతో కలిసి వెళ్ళారా? ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళాడంటే అంత అవసరమైన పని ఏమైనా ఉందా అమ్మా? ఏమో. జరిగిపోయే విషయాల గురించి ఆలోచించవలసిన సమయం కాదు. మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఏమిటంటే అయ్యో, అదేమిటి మామయ్య అలా పేడకుప్పలా పడిపోయావు? పూల మొక్కలా వద్దాం అనుకున్నాను బాబు. రావచ్చు కదా. చెప్తా. మీరేదో మాట్లాడుకుంటున్నారు, వెళదాం అనుకున్నాను. వెళ్ళొచ్చు కదా. అలా వెళ్దాం వెనక్కి తిరిగాను, నువ్వు ఇలా తలుపు లాగావు. బాగుండదని కింద పడిపోయాను. డాడీ, గోడలకే చెవులు ఉంటాయని విన్నాను. ఇప్పుడు తలుపులకు కూడా ఉంటాయా చెవులు? మామూలుగా ఉండంతా చెవులు ఉంటాయి బాబు. దత్తుడు, నువ్వు ఆ తలుపు దగ్గర ఎందుకు నిల్చున్నావో మాకు తెలుసు. నీకు ఈ దొంగ బుద్ధులు, దొంగ వేషాలు చచ్చినా పో. బావగారు, చెవులకి నాకు ఎటువంటి సంబంధం లేదు. మన శ్రీధర్ మీద ఎంత ప్రేమ. నువ్వు చేసిన మంచి పని ఒక్కటే. ఉడుకాను ఇదిగో. మళ్ళీ నీ మొహం ఇంట్లో కనిపించిందా? మర్యాద తక్కను. కరెన్సీతో కొట్టాడే మొదలాడు. మన కలెక్షన్ కి అడ్వాన్స్. శ్రీధర్, అత్త పుట్టిల్లు మేనమావకి బాగా తెలుసు. మేనమావ మతలబులు మేనలుడికి బాగా తెలుసు. ఏరు దాటాం కదా అని ఎప్పదగలేసే నీకు ఇదే సరైన గొడవ.
ఇళ్ళగానే పట్టక్కని బాగా ఆలోచించుకో చెప్తా ఇంటి మీద ఎటువంటి ఆశలు పెట్టుకో ఇల్లు నాది యాత్ర నాది అది నేను ఆకాశంలో ఉన్నాను నువ్వు నా కాలి కోటి దగ్గర ఉన్నావు మా నాన్న దయతో విశ్లేషణ ఆ ముష్టి ఎరుకుని పో ఎలా డాడీ ఎవరి అమ్మాయి? అదేంటి డాడీ మన లక్ష్మి. మన ఇంటి నిండా ఉందిగా లక్ష్మి. లక్ష్మి ఉన్న చోటికేగా వస్తుంది. కాదండి, మనసున్న చోటికి నేను ఉండవలసిన చోటికి వచ్చాను. వెరీ గుడ్. మహాలక్ష్మి మా ఇంటికి వచ్చిందన్నమాట. మా వాడి చేతులతో 3 ముళ్ళు వేసి కట్టిపడేయడానికి ముహూర్తం ఇప్పుడు పెట్టించుకుంటావమ్మా? ఎప్పుడో ఎందుకు అంకుల్? ఏ రాత్రికే? చిక్ చిక్. మాకంటే నీకే అంత తొందరగా ఉందా? తొందర ఆవిడ కాదు మేడం, నాకు. లేదు అంకుల్, నన్ను పెళ్లి చేసుకుంటే తప్ప ఈయన ప్రపంచ ఛాంపియన్ కాడని జ్యోతిష్కుడు చెప్పాడు. ఏ సుబ్బారావు, నీకు మంచి గోల్ కీపరే దొరికింది. మనం చేతగాని విధవలమైనా అయి ఉండాలి, వాడు తెలివైన వాడైనా అయి ఉండాలి. అసలు మంచా చెడ అవునా కాదా అని ఆలోచించకుండా ఆ ముసలాడిని ఆ రోజే మనం లేపేవలసి. సంతలో శని కొనుక్కొచ్చినట్టుగా దేవయ్య గారిని తీసుకొచ్చి మన నెత్తిని పెట్టుకున్నాం. పాతాళం దాకా పాతుకుపోయాడు. తిరిగి తిరిగి లక్ష్మి కూడా ఆ గోడ మీద పల్లె అయిపోతుంది. ఏమైనా దేవయ్య గారి గొప్ప జాతకుడు. అమ్మాయి సిగ్గు ఎక్కడ వాడు కూడుతున్నావా? దేవయ్య ముసలాడు, వాళ్ళని లేపేయడం 10 నిమిషాల్లో పనిరా. ఇలా నిమిషాలు గంటలు అనుకుంటూనే సంవత్సరాలు తొలిపోయాయి. ఎమర్జెంట్ గా ఇద్దరిని లేపైపోతే అంతే సంగతం. నేను మీలాగే విశ్వాసం లేని ఎదవనుకుంటారా? ఏం కథ చూస్తారు? దయ్యాలనుకుంటారా? అరే నేను దేవయ్యనయ్యా. నువ్వు శ్రీధరువి, కోట్ల ఆస్తి ఆవకాలేదు. నా తుంటూ నా చొక్క నా పంచి మళ్ళీ ఇదే నాటకమా? మా చుట్టూ చేతిలో ఉంది కదా, మీ ఇష్టమైన తాడకం అనుకుంటున్నారా? నిన్ను సంపరణ చంపేస్తాగానే ఆస్తి మాత్రం నీకు దక్కలేము. ఏంటదే మళ్ళా సంపరణ చంపేస్తా. చెప్పు తీసుకుని నిన్నుగా నీ ఇద్దరిని వాయించేస్తాను. ఏదో ఆ రోజు పెద్ద మనుషులు ఏడుస్తున్నారు కదా అని ఇంత పని చేశానయ్యా. ఇంకా ఏంటి కోట్ల ఆస్తికి ఇనపెట్టి తగలవు. కాదు ఎంత చెట్టు ఏకలం లేకపోతే ఏంటయ్యా? ఆ ముస్తాడు మీరంటే పడతాయి, ఆ దృష్టిలో మీరు వస్తాయి. నేనే మిమ్మల్ని చీకొట్టకపోతే ఆ ముస్తాడు నన్ను నమ్మేవాడా? ఈ తల జరిగించేవాడా? అదేవయ్యా అలా ఇక ఊళ్ళో బాగా బతుకుతున్నాను. ఎవరు తీసుకొచ్చి ఇక్కడ పడేశారు? చిచ్చి పైగా పడవచ్చు. ఓహో అదా విషయం. మనుషులే కదా, ఈ విషయం మర్చిపోయిన ఒక్క మాట పోయిందా? నేను నాకు మాట్లాడుతూ నా చెవులు మీరు నీ చెవులో నేను ఊతుకుంటా కూర్చుంటే ఆ ముసలాడి ఎంత కనిపించి మన చెప్పులు పెట్టుకుంటాను. అసలు ఇంత బుర్రలేని వాడు ఈ పని తీసుకొచ్చానయ్యా. అడిగితే చెప్ప చేసుకుంటా కూర్చుంటా. నువ్వు చెప్తే సాతలో పురుగు కూడా అమ్ముకుంటున్నావయ్యా. నీకేంటి పాపం ఎత్తుకోవాలమ్మా? నాకు అసలే కాంపరంగా ఉంటారు. ఇంకా నేను ఎంత నాటపడిపోతే ఆ ముసలాడు నా చెరికి ఈ తలా పెట్టి ఎప్పటి నుంచి ఇంత బతుగా వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకంటే నువ్వు ఎత్తుకుంటే ఇక్కడికి తెచ్చాను. ఇవేందుకు చెప్తా? ఇంకా మీ అమ్మ మీకు ఏం పోసి తెచ్చావు కానీ మా అమ్మ నాకు విశ్వాసం పోసి పెట్టిందయ్యా. నన్ను బతుకోక్కర్లేదయ్యా. ఈ ఆస్తి కానీ నాకు దోషలేదు. నాకు పచ్చి సాగు దాని ఖర్చులు ఇచ్చేసాను. నీకోసమే ఈ ఆస్తి నాకు రాసివ్వమని ముసలాడు బతిమాలేదు. నువ్వు నా కొడుకు కదా, అది నీ పేరుంటే నా పేరుంటే సంచయ్యరా అన్నాడు. ఇంకేట లాభం లేదని విశ్వాసం అంటే నీదేనయ్యా. ఇట్లా పొగిడి నన్ను మొలసెట్ ఎక్కించదయ్యా. ఇవాళ ఊళ్ళో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయంట. మీరు కూడా ముహూర్తం పెట్టుకుని బాగా దోచేసేయి. ఎదురు చూస్తాడు. ఎందుకైనా మంచిది. మన వాళ్ళు ఎవరైనా కష్టాలు ఉంటే